హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్వి టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఈ వీడియోలో నేను నా సండే ఈవినింగ్ రొటీన్ని, అలాగే ఒక స్మాల్ వెజిటబుల్ షాపింగ్ అండ్ వీక్కి సరిపడా ఒక చిన్న మీల్ ప్రెప్ని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎవ్రీ వీకెండ్ నేను పర్సనల్గా వెజిటబుల్ షాపింగ్ని అయితే చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో అలా ప్రశాంతంగా ఒక స్మాల్ వాక్ ఉంటుంది అండ్ నాకు మా హస్బెండ్కి కాస్త టైం దొరుకుతుంది. సో ఆ ఫ్రీ టైంని మేము ఈ విధంగా యూజ్ చేసుకుంటాం అండ్ ఫ్రెష్గా వెజిటబుల్స్ని కూడా పర్చేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఎవ్రీ వీక్ మేము డెఫినెట్గా షాపింగ్కి అయితే వెళ్తాం. ముందుగా నేను ఒక చిన్న లిస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. వారానికి కావాల్సిన వెజిటబుల్స్ కానీ ఈవెన్ ఎసెన్షియల్స్ కానీ చాలా సింపుల్గా అండ్ బేసిక్గా మాత్రమే ఉండడానికి ట్రై చేస్తాను. అవి మాత్రమే పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా ప్లానింగ్ చేసుకుంటే అన్నెసరీ ఐటమ్స్ కొనకుండా టైం కూడా సేవ్ అవుతుందని నా ఒపీనియన్. అండ్ సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 7:30 అలా అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కాస్త రిలాక్స్ అయ్యి కాఫీ తాగిన తర్వాత అయితే వర్క్ స్టార్ట్ చేశాను. డిన్నర్ అయితే ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేసేసాను, కర్రీస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడైతే వర్క్ పని అయితే పెట్టుకోలేదు. కుకింగ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేశాను ఈరోజు. ఫస్ట్ అయితే మీల్ ప్రిప్ చేసుకోవాలి. అండ్ ఈరోజు అయితే కాస్త లైట్గా క్లైమేట్ చేంజ్ అయినట్టు అనిపించింది. చల్లగా గాలి తాగుతుంది. సో బాల్కనీలోకి రాగానే కాస్త ఫ్రెష్గా, చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పటి నుంచో చూస్తున్నా, అసలు బాల్కనీ డోర్స్ ఓపెన్ చేయడానికి కూడా అవ్వట్లేదు, అంత హీట్ వస్తుంది. అండ్ సో ఫైనలీ స్టార్ట్ చేద్దామని అలా కిచెన్లోకి వెళ్ళానో లేదో మా వాళ్ళు అప్పుడు బెల్ కొట్టారు. జస్ట్ 10 మినిట్స్ బ్యాకే వీళ్ళిద్దరూ హెయిర్ సెలూన్కి అయితే వెళ్ళారు హెయిర్ కట్ కోసం. మా బాబుకి హెయిర్ కట్ చేయించడం మాకు మంత్లీ పెద్ద టార్గెట్. మా వాడికి హెయిర్ అయితే నాలాగే ఉంది. సో మంత్లీ ట్వైస్ అయితే కట్ చేయాలి. చాలా త్వరగా గ్రోత్ వస్తుంది. కానీ వాడైతే హెయిర్ కట్ అంటే వాడికి పరమ అలర్జీ. ఎవ్రీ టైం మా ఆయన ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్తాడు, ఇది కొనిస్తా అది కొనిస్తా అని. బట్ పార్లర్ వరకు వెళ్తాడు కానీ బట్ వాడైతే అస్సలు కట్ చేయించుకోడు. మళ్ళీ ఈరోజు ఏదో రీజన్ చెప్పి వెనక్కి అయితే తీసుకొచ్చేసాడు. యాజ్ యూజువల్ మా ఆయన అయితే మళ్ళీ సక్సెస్ఫుల్గా ఫీల్ అయ్యాడు. అండ్ సో ఫైనల్లీ కిచెన్లోకి వచ్చేసి నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా, ఎక్కువ ఐటమ్స్ అయితే నేను పర్చేజ్ చేయలేదు. లైక్ ఆనియన్స్, టొమాటోస్, ఇట్లా బేసిక్ ఐటమ్స్ మాత్రమే పర్చేజ్ చేశాను. అండ్ ఆల్సో ఈవినింగ్ ఐస్ క్రీమ్ కోసం వెళ్ళినప్పుడు ప్యూర్ న్యాచురల్లో కొన్ని ఐటమ్స్ని అయితే తెచ్చుకున్నాను. లైక్ పన్నీరు, బటర్ ఇలాంటివి. ఇవి కూడా సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. పన్నీర్ అయితే మ్యాండేటరీ. ఎవ్రీ వీక్ మా వాడు అట్లీస్ట్ ట్వైస్ అడుగుతాడు. సో డెఫినెట్గా తెచ్చుకుంటాను. అండ్ ఈ పరోటా ప్యాకెట్ ఏదో ఒక ఎమర్జెన్సీ టైంలో నన్ను అయితే ఎప్పుడు సేవియర్ లాగా యూజ్ అవుతుంది నాకు. ఎప్పుడు ఏం అడుగుతాడో తెలియదు, ఎప్పుడు ఏది తింటాడో తెలియదు. ఒక్కొక్కసారి మా వాడికి ఉండే మూడ్ స్వింగ్స్, నాకు రైస్ వద్దంటాడు, టిఫిన్ వద్దంటాడు, ఏదో ఒకటి చెప్తుంటాడు. సో రెగ్యులర్గా ఒక ప్యాకెట్ అయితే సేవ్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఫస్ట్ థింగ్ శనగలు అయితే నానబెట్టుకుంటున్నాను. ఇవి మా వాళ్ళు మోస్ట్లీ ఓరల్గా తినేస్తారు, లేదంటే కొన్ని కర్రీస్కి అయితే యూజ్ చేసుకుంటాను. సో డెఫినెట్గా అవి అయితే నానబెట్టేసి బాయిల్ చేసి పెట్టుకుంటాను. ప్రజెంట్ అయితే అవి నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. మోస్ట్లీ ఎక్కువ ఐటమ్స్ని అయితే ఒకేసారి వాష్ చేయను, ఒకటొకటి సపరేట్గా వాష్ చేస్తాను. లైక్ చాలామందిని అబ్జర్వ్ చేస్తాను నేను, అన్నీ ఒకేసారి వేసి కడిగేస్తుంటారు. బట్ ఐ డోంట్ లైక్ ఇట్. నా వరకు అయితే నేను సపరేట్గానే క్లీన్ చేసుకుంటాను, ఒక్కొక్క ఐటమ్ సపరేట్గా. కొన్ని లీఫీ వెజిటబుల్స్కి అయితే కొంచెం లైట్గా సాల్ట్, వెనిగరు, పసుపు వేసి అయితే క్లీన్ చేసేసుకుంటాను. అండ్ మోస్ట్లీ గోబీ అయితే డెఫినెట్గా హాట్ వాటర్లో కాసేపు డిప్ చేసి వాటిలో సాల్ట్, వెనిగరు, కాస్త పసుపు వేసి అయితే కాసేపటి తర్వాత క్లీన్ చేసుకుంటాను. అలా చేయడం వల్ల దాని లోపల ఏమైనా పురుగులు పడున్నా కూడా క్లీన్ అయిపోతాయి. అన్ని వెజిటేబుల్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద కొంచెం సేపు డ్రైయింగ్కి అయితే వదిలేస్తాను. అలా చేసుకోవడం వల్ల వాటి మీద ఉన్న మాయిశ్చర్ పోతుంది. అండ్ అలాగే స్టోర్ చేస్తే కాస్త ఫంగస్ కూడా ఫామ్ అవుతుంది. అండ్ సమ్మర్ కాబట్టి కాస్త తడి ఉన్నా కూడా అదొక కైండ్ ఆఫ్ స్మెల్ అయితే వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన. సో కాసేపు అలాగా ఫ్యాన్ కింద డ్రైయింగ్కి అయితే వదిలేసాను. నెక్స్ట్ ఇక్కడైతే వెజిటబుల్స్ని అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ముందుగానే కొన్ని ఐటమ్స్ని కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం రెగ్యులర్గా కుక్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎస్పెషలీ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇలాంటి వెజెస్ని అయితే డెఫినెట్గా చాప్ చేసి పెట్టుకుంటాను. హాఫ్ ఆఫ్ ద ఐటమ్స్ కట్ చేసుకొని హాఫ్ ఆఫ్ ద ఐటమ్స్ని అలాగే డైరెక్ట్గా స్టోర్ చేసుకుంటాను. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలు ఉన్నప్పుడు మనకి చాలా టైం సేవ్ అవుతుందండి. వాళ్ళు ఎప్పుడు ఏమి తినాలనుకుంటారో మనకు తెలియదు. సో ఇలా బేసిక్ ఐటమ్స్ని కట్ చేసి పెట్టుకోవడం వల్ల లైక్ ఫ్రైడ్ రైస్కి కానీ, పులావ్స్కి కానీ, నూడిల్స్కి కానీ ఇలాంటి వాటికి చాలా ఈజీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో టైం కూడా బాగా సేవ్ అవుతుంది. ఎస్పెషలీ పిల్లలు ఉన్న వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి ఈ మీల్ ప్రిప్ చేసుకోవడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఎక్కువగా అవసరం లేకపోయినా కొన్ని బేసిక్ ఐటమ్స్ని అయితే డెఫినెట్గా ఇలా మీల్ ప్రిప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కూడా కాస్త టైం మిగులుతుంది రోజులో. మోస్ట్లీ హౌస్ వైఫ్స్కి
ఎంత వర్క్ చేసినా టైం అయితే సరిపోదు. సో అలాంటి వాళ్ళకి వీక్లీ ఒక 1 అవర్ అయితే మన కోసం మనం స్పెండ్ చేసుకుంటే వీక్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే గోబీని అయితే హాట్ వాటర్లో డిప్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయితే ఇలా హాట్ వాటర్లో సాల్ట్, పసుపు అండ్ ఆల్సో వెనిగర్ వేసి అలానే ఉంచేస్తాను. ఇలా ఉంచడం వల్ల మనకి కంటికి కనిపించని చిన్న చిన్న పురుగులు అయితే ఇందులో ఉంటాయి కాబట్టి అవి మొత్తం క్లీన్ అయిపోతాయి. అండ్ ఐ నో చాలామంది పసుపు వేయడానికి ఇష్టపడరు, కలర్ చేంజ్ అవుతుంది గోబీ బట్ నా వరకైతే నేను పసుపు వేసి క్లీన్ చేయడానికి ఇష్టపడతాను. చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని అయితే రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కాసేపు వీటిని చల్లారనివ్వాలి స్టోర్ చేసుకునే ముందే, ఎందుకంటే కొంచెం మాయిశ్చర్ అయితే అలానే ఇది తీసుకుంటుంది. నెక్స్ట్ పన్నీర్ అయితే కట్ చేసుకుంటాను. మా వాళ్ళకి పన్నీర్ అంటే చాలా ఇష్టం. మోస్ట్లీ మా నూదన్కి పన్నీర్ చాలా ఎక్కువగా తినడానికి ఇష్టపడతాడు. ఎక్కువగా పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేయడానికి అయితే ఇది ఎక్కువగా యూజ్ చేస్తాను. సో అందుకోసమని హాఫ్ ఆఫ్ ద పన్నీర్ని అయితే కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటాను. ఒకసారి పన్నీర్ బటర్ మసాలా, ఒక్కొక్కసారి పన్నీర్ టిక్కలాగా కూడా ప్రిపేర్ చేసుకుంటాను. కాకపోతే ఇందులో బేసిక్ మసాలాస్ మనం యాడ్ చేసి స్టోర్ చేసుకుంటాను కాబట్టి మీరు దీన్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎయిర్ ఫ్రైయర్లో కాస్త కార్న్ఫ్లోర్, మైదా మిక్స్ చేసి కొంచెం లైట్గా డిప్ చేసి అలానే కూడా ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పన్నీర్ బటర్ మసాలా కానీ పన్నీర్ ఐటమ్ రెసిపీస్ ఏవైనా సరే మనం అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో నేనైతే పన్నీర్ ఆనియన్ ప్యూరీ అయితే ప్రిపేర్ చేయట్లేదు, ఎందుకంటే నాకు అదొక్కటి ఫ్రెష్గా చేసుకోవడానికి ఇష్టపడతాను. టొమాటోస్, ఆనియన్స్ అప్పటికప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని విత్ గార్లిక్, జింజర్ చాలా ఫ్రెష్గా మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చాలా జ్యూసీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది ఒక్కటి. అండ్ జింజర్ పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. చాలా తక్కువ సార్లు మాత్రమే నేను జింజర్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. మా అమ్మ ఎప్పుడూ అంటుంటుంది, రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది, ఎప్పుడు స్టోర్ చేయొద్దు దాన్ని అని. సో నేను అదే మోస్ట్లీ ఫాలో అవుతాను. అండ్ ఈ ఆకుకూరలు అయితే మనకి ఫ్రెష్గా ఉండడానికి ముందుగానే కడిగి ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టేశాను. అవన్నీ స్టోరేజ్ బాక్సెస్లో అయితే స్టోర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఈ స్టోరేజ్ బాక్స్ గురించి చాలామంది అడిగారు. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కోసం కామెంట్ చేయండి. ఇందులో 3 సపరేట్ స్టోరేజెస్ అయితే వస్తాయి. నేను రెగ్యులర్గా యూస్ చేసేది కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. సో ఈ బాక్స్ని అయితే డెఫినెట్గా ఇంకొకటి పర్చేజ్ చేయాలి, చాలా యూస్ఫుల్గా ఉంది. ఈ స్మాల్ కంటైనర్స్ని అయితే మీషోలో పర్చేజ్ చేశాను, చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మీకు కావాలంటే లింక్ కోసం కామెంట్ చేయండి. సో ఇవన్నీ కూడా ఇలా బాక్సెస్లో వాటిల్లో సపరేట్గా స్టోర్ చేసేసుకుంటున్నాను. సో పన్నీర్ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని మ్యారినేట్ చేయడం కోసం ఇక్కడైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. జస్ట్ బేసిక్ మసాలాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. లైక్ పసుపు, కారం పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా, జింజర్ పేస్ట్ అండ్ లైట్గా కర్డ్ యాడ్ చేశాను. అండ్ మనకి చాలామంది పన్నీర్లో ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటారు. నేను ఆయిల్ యాడ్ చేయను, అలానే ఉంచుకోవడానికి ఇష్టపడతాను. అండ్ లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా ఆ మసాలా అంతా మిక్స్ చేసేసుకొని ఇందులో పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకొని కలిపి పెట్టేసుకుంటాను. ఇది ఒక గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకు ఎక్కువగా కట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇది మ్యాక్సిమం నాకు 2 టైమ్స్కి అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేశాను. బేసిక్గా ఎవ్రీ వీక్ మా హస్బెండ్ ఒక కోడిని తీసుకొని కట్ చేపిస్తారు ఫ్రెష్గా. సో అది ఎంత వెయిట్ పడుతుంది అనే దాన్ని బట్టి మనకైతే మాంసం వస్తుంది కాబట్టి ఎక్కువ తక్కువ అనేది నాకు ఐడియా ఉండదు. సో ఇంటికి వచ్చిన తర్వాత మాకు ముగ్గురికి సరిపోయేంత కర్రీ చేసుకొని మిగిలిన దాన్ని అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. సో ఫ్రెష్గా ఉంటుంది అనే ఉద్దేశంతో తను అలా చేస్తారు. కొంతమంది ఓల్డ్ స్టాక్ని కూడా మనం పర్చేస్ చేసేటప్పుడు ఇచ్చేస్తుంటారు, అది కొంచెం స్మెల్ రావడం స్టార్ట్ అయింది. సో సమ్మర్ కదా అని ఇలా తీసుకుంటారు. సో మిగిలిన మాంసం అయితే నేను ఇలాగ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు ఫ్రై కానీ, కర్రీస్ కానీ, లేదంటే ఎయిర్ ఫ్రై కానీ చేసుకుంటాను. అది అయిన తర్వాత మిగిలిన ఐటమ్స్ అన్నింటినీ ఇలా స్టోరేజ్ బాక్సెస్లో స్టోర్ చేసేస్తాను. అండ్ శనగలు కూడా నానిపోయాయి కాబట్టి అవన్నీ కూడా ఇలాగా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇవి బాయిల్ అయ్యేలోపు మొత్తం ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అన్నిటినీ కూడా వాటి క్యాప్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను.
అండ్ ఫ్రిడ్జ్ స్టోరేజ్ని అయితే నేను ఇప్పుడు చూపించట్లేదు ఈ వీడియోలో, ఎందుకంటే ఇప్పటికీ వీడియో చాలా లెంగ్తీ అయింది. నేను చాలా షార్ట్ చేసి అయితే ఇందులో ఎడిట్ చేశాను. అండ్ మీకు కూడా ఇలా స్మాల్ మీల్ ప్రెప్ చేసుకోవడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఒక 1 అవర్ మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకుంటే చాలా ఈజీగా నెక్స్ట్ వీక్ అంతా ప్రశాంతంగా మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏ టెన్షన్ కూడా ఉండదు. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటికి నా వీడియోకి 10,000 అయి ఉంటుంది అని ఆశిస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు వీలైనంత వరకు నాకు తెలిసింది నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.